గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలు నిగ్గు తేల్చేందుకంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి నేతృత్వంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ల ప్రకారం వాటిని నిర్మించినా లేదా, ఆ నిర్మాణాలలో ఎక్కడ లోపాలున్నాయా, ఆ లోపాలకి బాధ్యులు ఎవరు, ఎక్కడేం జరిగిందని తేల్చడానికి ఆ కమిషన్ వేసిండ్రు. ఇప్పటి వరకు 3 నెలల నుంచి కమిషన్ విచారణ చేపట్టింది, ఫీల్డ్ ఎంక్వైరీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ వైఫల్యం మీద. అంటే మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో ఉన్న 20వ నెంబర్ పిల్లర్ ఎందుకు కుంగింది అని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అసలు ఈ బ్యారేజీలో అసలు డిజైన్ ప్రకారం బ్యారేజ్ నిర్మించడం లేదా, పర్ఫెక్ట్గా మెటీరియల్ వాడినరా లేదా అనేది కోర్ డ్రిల్లింగ్ చేసి అనేక శాంపుల్ సేకరించింది. హైదరాబాద్లో ఉన్న వివిధ ల్యాబ్స్కు పంపి వాటిని పరీక్షలు చేయించింది. అన్ని పరీక్షల్లో కూడా పటిష్టంగానే నిర్మాణం ఉన్నది అని రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్లను రాష్ట్ర ప్రభుత్వం బయట పెడతలేదు. ఇప్పుడు ఏమైంది అంటే ఒక హ్యూమన్ ఎర్రర్తోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగినట్టుగా ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు. అన్నారం, సుందిల బ్యారేజ్లోని బొంగలు అంటే సీపేజీలు అనేటి అతి సాధారణమైన విషయం. లక్షల క్యూసెక్ల వరద ఉన్న చోట అలాంటి ఘటనలు సంభవిస్తాయి. మామూలుగా నదికి అడ్డంగా కట్టిన ఏ ఆనకట్టలోనూ అయినా సీపేజీలు ఉంటాయి అనేది టెక్నికల్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన వాటిలో ఏం చేసినా, ఏం తవ్వినా అక్రమాలు తేలై ఇలా అక్రమాలు జరిగినట్టుగా ఏం రూఢి అయితే లేదు అని చెప్పి కమిషన్ విచారణ ఇంకొక దిక్కు టర్న్ అయింది. అవేంటి అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పంప్ హౌజులు, ఈ 3 పంప్ హౌజుల నిర్మాణాలలో ఏమైనా అక్రమాలు ఉన్నాయా? 2 ఏళ్ల కింద ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు కన్నెపల్లి పంప్ హౌజ్ మేడిగడ్డ బ్యారేజ్కి ఎగువన ఉంటుంది. తర్వాత అన్నారం పంప్ హౌజ్, ఈ 2 పంప్ హౌజ్లు మునిగినాయి. కన్నెపల్లి పంప్ హౌజ్లో కొంత డ్యామేజ్ ఎక్కువైంది, ఒక 4-5 మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని డిజైన్ ప్రకారం కట్టినరా? అసలు ఇక్కడేం జరిగింది అంటే బ్యారేజీల నిర్మాణంలో ఏం అక్రమాలు దొరుకుతలేవు. కనీసం పంప్ హౌజ్ల వరకైనా పోతే ఆ పంప్ హౌజ్ల నిర్మాణాలన్నా ఏమైనా అక్రమాలు దొరుకుతాయేమో అని రాష్ట్ర ప్రభుత్వం రంధ్రాన్వేషణ మొదలుపెట్టింది. అంటే వాళ్ళు వేసిన జ్యుడిషియల్ కమిషన్ విఫలమవుతుంది, ఏమీ నిజాలు నిగ్గు తేల్చలేకపోతుంది అనే హైరానా రాష్ట్ర ప్రభుత్వంలో పడింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పంప్ హౌజ్ల మీద విచారణకు సిద్ధపడింది. ఆ విచారణలో ఏమేమి నిజాలు తేలబోతున్నాయి. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ గడువును 2 నెలలు పెంచారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఆ గడువు పెంచిండ్రు. ఇప్పుడు పంప్ హౌజ్ల మీద కూడా విచారణ అంటే ఈ సంవత్సరాంతానికి కూడా ఆ విచారణ తేలే అవకాశం లేదు. ఇంకోటి మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలో ఏమైనా లోపాలు ఉంటే అవి తేల్చాల్సిన జ్యుడిషియల్ కమిషన్ కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ. చంద్రశేఖర్ అయ్యర్ గారు సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్, ఆయన ఇక్కడ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా చైర్మన్ చేసిండ్రు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సీఈఓ కూడా పనిచేసిండ్రు. ఆయనకి ప్రాంతం మీద స్పష్టమైన అవగాహన ఉంది, గోదావరి నది మీద. ఆయన నేతృత్వంలోని 5 ఎక్స్పర్ట్ల కమిటీ ఆ బ్యారేజ్కి సంబంధించి ఎక్కడేం జరిగింది, ఏం చేసిందని ఆల్రెడీ వాళ్ళు ఎన్డీఎస్ఏ ఒక విచారణ చేస్తున్నారు. ఫుల్ రిపోర్టు ఎప్పుడో రాబోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంతవరకు ఫుల్ రిపోర్ట్ తయారు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ బ్యారేజ్లో వైఫల్యం సంభవించింది. బ్యారేజ్లో 20 నెంబర్ పిల్లర్ కుంగింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వేస్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికిరాదు అన్నట్టుగా ఒక నరేషన్ బిల్డప్ చేసింది. కేసీఆర్ ఇంట్లో అక్రమాలకు పాల్పడ్డని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపణలు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇదే అంశం మీద కూడా అంటే కాంగ్రెస్ పార్టీ లబ్ధి వెనుక ఈ అంశం కూడా కొంత ఉంది. నిరుద్యోగులతో పాటు కాళేశ్వరం వైఫల్యం అంశం కూడా కొంత ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ అన్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ సాధ్యం కాదు. ఎందుకంటే దేశ సార్వభౌమాధికారం మీద ఏమైనా దాడి చేసినా, దేశ భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్నా, దేశ అంతర్గత భద్రతకు ఏమన్నా సమస్యలు వచ్చినా అప్పుడు మాత్రమే సిట్టింగ్ జడ్జితో విచారణకు అనుమతి ఉంది. ఎందుకంటే సరిపడా న్యాయమూర్తులు లేరు కాబట్టి సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జిని ఇస్తామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. దీనికి ఇరిగేషన్
ఎక్స్పర్ట్లతోటి ఒక టెక్నికల్ సపోర్ట్ కమిటీ వేసిండ్రు. ఆల్రెడీ విజిలెన్స్ ఒక ప్రిలిమినరీ నివేదిక ఉన్నది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిలిమినరీ నివేదిక ఉన్నది, ఎన్డీఎస్సీ ఇచ్చిన ప్రిలిమినరీ నివేదిక ఉన్నది. ఆ నివేదికలతో పాటు విజిలెన్స్ చేయించిన పరీక్షలకు సంబంధించిన అనేక శాంపుల్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్లు ఏవి మేడిగడ్డ కుంగుబాటుకు అంటే డిజైన్లు నిర్మాణ లోపాలు కారణం కావని తేల్చింది. దీంతో ఇక్కడ ఏదో జరిగిందని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నామనే ఆందోళనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంప్ హౌజ్ల వైపు చూస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో పంప్ హౌజ్లలో ఏమైనా వాళ్ళు నెగ్గుతేల్చగలుగుతారో చూద్దాం. ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృధా, 90,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగానే చెప్పినారు. కానీ ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల కొత్త ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పినారు. ఇప్పుడు మొన్ననే మాజీ స్పీకరు కాంగ్రెస్లో ఇటీవల చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిజాం సాగర్ ఆయకట్టుకు నీళ్ళు విడుదల చేసినారు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఆ నిజాం సాగర్లో నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఈలోగా వర్షాలు పడపోతే అంటే కొన్ని రాను నెల రోజుల వర్షాలు పడపోతే మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్కు నీళ్ళు తీసుకుపోతాం. ఎట్లా మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి నిజాం సాగర్కి నీళ్లు తీసుకుపోతాం మంజీరా ద్వారా అని చెప్పిండు. కూడెల్లి వాగు మంజీరా ద్వారా నిజాం సాగర్కు నీళ్ళు తీసుకుపోతాం అని చెప్పిండు. ఎక్కడి మల్లన్న సాగర్ నీళ్లు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు. మరి కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అయితే నిజాం సాగర్కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్లిస్తారు? మల్లన్న సాగర్ వృధా, అదొక మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని వీళ్ళు చెప్తున్నారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయినప్పుడు దాని నుంచి వెళ్ళి ఒక 7 టీఎంసీల నీళ్లను డెడికేటెడ్గా హైదరాబాద్కి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మీరు తన బ్రెయిన్ చైల్డ్గా చెప్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేంటిది? మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్. దానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఆ 70,000 కోట్లు ఖర్చు పెట్టబోయే ప్రాజెక్టు కూడా కాళేశ్వరం నీళ్ళే దిక్కు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్ళు చేస్తుందంతా రాద్ధాంతం, వట్టి బసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఏమీ చేయలేక పంప్ హౌజ్ల మీద పడ్డది. రానున్న రోజుల్లో పంప్ హౌజ్లో ఏం తేలుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.